మైనారిటీసు, ఎస్సీసు, బీసీసు, మరీ ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మహిళలైతే అసలు మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోయినా ఎండను కూడా భరిస్తూ నిలబడ్డారంటే అది వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పట్ల చూపిస్తున్న ఆదరణ, కృతజ్ఞత. ఆయన్ని మళ్ళా ఒకసారి ఆయన తీసుకొచ్చుకుంటే మనకి ఈ విధంగా ఏవైతే పథకాల వల్ల లబ్ధి చేకూరుతుందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో వస్తాయనే నమ్మకం అదే నిదర్శనంలో మేము ఎప్పటి నుంచో భావించినట్టుగానే గత 5 సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ కార్యక్రమాల వల్ల డైరెక్ట్గా కుటుంబాలలో మేలు జరిగిన దానికి మరీ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చూపించిన కృతజ్ఞతకు నిదర్శనమే మొన్న 13వ తారీఖు జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే అర్ధరాత్రి 11:30, 12 వరకు కూడా మార్నింగ్ 7:30 నుంచి మహిళలు మరీ ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు వచ్చి ఓట్లేసిన తీరు చూస్తేనే ఆ రోజే తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆదరణ చూపబోతున్నారు. దానికి నిదర్శనం రేపు తప్పకుండా 4వ తారీఖు జరగబోయే ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం 175 మందికి అత్యధిక శాతం 150 పైనే వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా అది అక్షరాల నిజమవుతుంది. ప్రజల ఆశిస్తున్నారు. తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలోని జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా